సబ్బవరం సూర్య మెడికల్ షాప్ అధినేత గండి బాబ్జీ అభిమాని బాదిరెడ్డి లక్ష్మణ్ ఆర్థిక సహాయంతో సబ్బవరం మండలంలోని గోడిపాడ వద్ద ఉన్న జనరేషన్ యువ అనాథాశ్రమంలో సుమారు 50,000 రూపాయలతో పిల్లలకు రగ్గులు, బట్టలు, పళ్ళు, బిస్కెట్స్, పళ్ల రసాలను గండి వంశీ చేతుల మీదుగా అందజేశారు. ముందుగా కేక్ కట్ చేసి బాలలకు తినిపించారు. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మొగలిపురంలో మెగా రక్తదాన శిబిరాన్ని బాబ్జీ తనయుడు గండి వంశీ ప్రారంభించగా పెందుర్తి లోయల వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గొటివాడ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సూర్య మెడికల్స్ అధినేత బాదిరెడ్డి లక్ష్మణ్ గండి వంశీ అభినందించారు. బాబ్జీ జన్మదినం సందర్భంగా అనాథాశ్రమంలో పిల్లలకు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారన్నారు. జనరేషన్ యువ స్వచ్ఛంద సంస్థ సభ్యులు బాదిరెడ్డి లక్ష్మణకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొర్లి చైతన్య, గండి దేముడు, బాబు, కొరడా శ్రీనివాసరావు, బర్లా రమణ, ఆడారి నాగరాజు, లెక్కల అప్పలనాయుడు, బొడ్డు శ్రీను, బాదిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా తన నమ్ముకున్న ప్రతి వ్యక్తికి అండగా ఉండే వ్యక్తి. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తన వెంట తిరిగే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే వ్యక్తి గండి బాబ్జీ గారు. ముఖ్యంగా కార్యకర్తల మనిషి. అటువంటి వ్యక్తి జన్మదినం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మన పెందుర్తి నియోజకవర్గంలోనే కాదు, మొత్తం విశాఖ జిల్లాలో కూడా కార్యకర్తలందరూ అన్ని వార్డుల్లో కూడా ఆయన జన్మదినం ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఈ మధ్య నాయకుల జన్మదినాలు ఎలా అయిపోయాయి అంటే స్టేజ్ కార్యక్రమాలు, ఈ డాన్స్ కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి. కానీ ఈసారి మన కార్యకర్తలంతా కూడా సామాజిక స్పృహతో సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో ఈ మధ్య మంచి కార్యక్రమాలు పెట్టి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, అనాథాశ్రమాల్లో పళ్ళు పంచడం కానీ, వృద్ధులకు పళ్ళు పంచడం కానీ, అలానే మహిళలకు చీరలు పంచడం కానీ, ఇలా పిల్లలకు కూడా ఇలా యూనిఫామ్లు ఇవ్వడము, పళ్ళు పంచడం, ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చాలా చేశారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మీరు మరెన్నో చేయాలి. గండి బాబ్జీ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఆయన మనకి మరింత ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసిన లక్ష్మణ్ గారిని, గండిదేవుడి గారిని, ఇక్కడ వచ్చిన నాయకులందరినీ పేరున నేను ప్రశంసిస్తూ సెలవు తీసుకుంటాను. గండి బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా ఆయన జన్మదినం పురస్కరించుకొని ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు సబ్బవరంలో ఉన్నటువంటి గొడ్డవాడలో ఉన్నటువంటి ఈ అనాథాశ్రమంలో స్కూల్ పిల్లలకి ఈ డ్రెస్సులు, స్కూల్ యూనిఫామ్స్, బ్యాంక్లెట్స్, ఫ్రూట్స్, బిస్కెట్స్ ఆయన జన్మదిన సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది. గండి బాబ్జీ గారు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గం నలుమూలల నుంచి కూడా అత్యధికంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు అందరూ కూడా ఈరోజు రక్తదాన శిబిరంలో మౌలిపురం గ్రామంలో పాల్గొనడం జరిగింది. భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా యువ నాయకుడు గండి మన వంశీ భవిష్యత్తులో బాబ్జీ గారికి రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైన పదవి రాబోతుంది. మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని మొగలపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఒక రక్తదాన శిబిరాన్ని, అదేవిధంగా సాయంత్రం మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బాబ్జీ గారు జిల్లాని ప్రాతినిధ్యం వహిస్తూ చాలా చక్కగా పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే బాబ్జీ గారు చేసే కార్యక్రమాలు ఇప్పుడు నారాయణరావు గారు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, బాబ్జీ గారితో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు అన్ని రకాలుగా నేను ఆయనతోనే ఈ రోజు వరకు ఉన్నాను. ఆయన్ని చూసిన నాయకత్వ లక్షణాలు ఎలాంటివంటే, నాయకులు చాలామంది ఉంటారు, కానీ బాబ్జీ గారితో ఎలా ఉంటుందంటే ఒకసారి స్నేహం చేస్తే వదులుకొని వెళ్ళిపోలేని పరిస్థితి ఉంటుంది. ఆయనతో స్నేహం అలాగే ఉంటుంది.